ఇక ఇప్పుడు ఆయన పాత్ర కూడా ఉందట. వీళ్ళు ముగ్గురు కలిపి ఇగో మా అయ్యకు ఈ చెడ్డ పేరు తీసుకొని వచ్చిర్రు అనేది ఇప్పుడు కవితమ్మ అంబయ్య వెళ్ళబోసుకుంటుంది. అయ్య మంచోడేనాట. అసలు కాళేశ్వరము ఏదైతే ప్రాజెక్టు తొలిదొంబరము సురువు చేసేటప్పుడు హరీష్ రావు లేడాట. వాళ్ళు అయ్యే చేసిండు. శంకుబండ నాటి కొబ్బరికాయ కొట్టి రిబ్బన కట్ చేసింది వాళ్ళ అయ్యే. ఇప్పుడు ఇంట్లో బుడ్డ కోడియాగలే బుడ్డ ఇంజనీర్లే 100 కోట్లు మింగిర్రు అని మనం కూడా మన ఏఎన్ఎన్ మార్నింగ్ న్యూస్లో చెప్పుకున్నాం. బుడ్డ ఇంజనీర్లే 100 కోట్లు మింగిర్రు. మరి దీన్నంతా కథ నడిపించే రథసారథి ఎన్ని మింగాలే అనేది తెలంగాణ సమాజానికి కూడా మనసులా పడ్డది. ఇక ఇప్పుడు కవితమ్మ ఎట్టుబడి నేను మా అయ్య దగ్గర మార్కులు సంపాదించుకోవాలి, నేను మా అయ్య దగ్గర మార్కులు సంపాదించుకోవాలి, మా అయ్య మంచోడే, మా అయ్య మంచోడే, వెనుకడికి దయ్యాలు మా అయ్య చుట్టూ తిరుగుతున్నాయి అని అనే కదా. ఇప్పుడు ఆ దయ్యాలు ఎవరయ్యా అంటే ఇప్పుడు హరీష్ రావు, సంతోషు అనేది ఇప్పుడు కవితమ్మ ఇగో ఇప్పుడు ఈ రకంగా నిన్న కుండ బద్దలు కొట్టి చెప్పుకొచ్చింది. ఇప్పుడు తెలంగాణ సమాజానికి ఏమర్థమవుతుంది? కాళేశ్వరంలో కథ నడిచింది అంటే ఇప్పుడు కవితమ్మ నోట్లకి వెళ్తుంది ఈ పలుకులు, కవితమ్మ నోట్లకి వెళ్ళే ఈ శిల్క పలుకులు వెళ్తున్నాయి అంటే నిజంగానే అయ్యింది, జరిగింది. ఇంకోటి, ఈ కేసు సిబిఐకి ఇస్తే ఎట్లా సిబిఐకి ఇస్తారు, ఏ రకంగా సిబిఐకి ఇస్తారు? అరే ఎవరికి ఇస్తే ఏందమ్మా, తప్పు చేయనప్పుడు భయమే లేదు, నిజమా కాదా? తప్పు చేయనప్పుడు భయమే లేదు. ఏడికైనా పురస్తే, ఎందాకైనా పురస్తే, నేను దొంగతనం చేస్తే భయపడతా, నేను లంగతనం చేస్తే భయపడతా, నేను తప్పు చేస్తే భయపడతా అని ఉంటాడు తప్పు చేయనోడు. కానీ అయ్య కేసుని, కాళేశ్వరం కేసుని సిబిఐకి ఒప్పచెప్తాం అంటే గసగస 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 గస గస శాప పిల్ల లెక్క వణికిపోతుంది. ఎవరు? కవితమ్మ. మరి కవితమ్మ అయ్యకాడ 100 మార్కులు కొట్టడానికి ఆడుతున్న డ్రామానా, లేకపోతే నిజంగానే అయ్య మీద ప్రేమ ఉండి ఈ రకంగా మాట్లాడుతుందా? ఓ మాట అనాలి కదా, అయ్యా నువ్వేం భయపడకు, మన కాడ పాపమే లేకపోతే భయమే లేదు అనేది మరి అయ్యకి ఎందుకో చెప్తలేదు? లేదు. ఇప్పుడు ఆమె ఏంటంటే ఎప్పుడైతే తిహార్ జైల్లో తికార పెట్టిందో ఇక అప్పటి సంది ఈమె పచ్చిపులుసు కంటే పలచగా అవుతుంది. ఆ తిహార్ జైలు కూడా తొవ్వ చూపించింది ఈ సంతోషరావు అనేది కూడా బయటకు వస్తుంది కథ. అదొకటి మనసులో పడ్డది. మరి అయ్యకు మందు గోళీలు వేస్తాడేమో సంతోషరావేనా, ఈయన ఎట్లా ఈ పీడ వదిలించుకోవాలి అనేది అదొకటి పడ్డది. ఇక మరి నేను పార్టీలో నెంబర్ 1గా రావాలి, రేపు మా అయ్యకు చేత కాకపోతే నేను మరో జయలలితని కావాలి, మరో మమతా బెనర్జీని కావాలి అనేది ఇప్పుడు ఆమె కంకణం కట్టుకుంది. ఇక అందుకనే మా అయ్య మంచోడే, హరీష్ రావు, సంతోష. అరే రథసారదే మీ అయ్య, హరీష్ రావుకు జరగకుంటేనే మీ అయ్య కాళేశ్వరానికి కొబ్బరికాయ కొట్టి ముహూర్తం చేసినోడా, 80,000 పుస్తకాలు చదివి కాళేశ్వరము రూపురేఖలు గీసినోడా, గీతలు గీసినోడా, డిజైన్లు చేసినోడా. అంటే కేసీరావుకు తెలియకుండా నడిచిందా కథ? కేసీరావుకు తెలియకుండా, కేసీఆర్ కనుసన్న లేకుండా, కనుసైగా లేకుండా కాళేశ్వరం కథ జరిగిందా? అంటే తెలంగాణ జనాలు కూడా ఆలోచనలో మునిగి తేలుతుర్రు. అసలు ఏం జరుగుతుంది, కవితమ్మ ఆరాటము దేనికోసము? ఇప్పుడు
ఉద్యమం తీసుకుందాం. తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు లేకుండా కేసీరావు ఏనాడైనా ముందడుగేసిండా? ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ, పార్టీలకు వచ్చి జైను అయ్యేటోళ్ళు కానీ, మీటింగులు వెట్టకాడ కానీ, షెడ్డో పాటో మాట్లాడే కాడ కానీ ఎక్కడనైనా హరీష్ రావు పాత్ర లేకుండా కేసీరావు ఒక్కడు చేసిండా? లేదు. అడుగునా బుడియబాబు లెక్క అడుగున హరీష్ రావు పాత్ర ఉంది. తెలంగాణ ఉద్యమంలో కేసీరావు మలుపులో ప్రతి గెలుపులో హరీష్ రావు పాత్ర ఉంది. ఇవాళ కవితమ్మ స్వార్థం కోసం ఇగో ఈ రకంగా గొళ్ళెం పెట్టి కూసుంది. అందుకనే కవితమ్మ ఇవాళ మనం ఏఎన్ఎన్లో ఇగో కవితమ్మ గొళ్ళెం. ఇది కవితమ్మ గొళ్ళెం అయితే ఇక ఇప్పుడు రేవంత్ బల్యమైంది తాత అని కూడా మీకు అనుమానం వస్తుంది. ఇప్పుడు ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి అనేది రేవంత్ అయ్యే సాన తెలివికల్లోడు. ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి, చల్లగా మెల్లగా కెలిగించినట్టే చూడు. నొప్పి ఏడ పుట్టానో ఆడ చిన్నగా వెలిగించినట్టు అది సురుకు ఎక్కడ తగులాలనో అరికాలం మంట నశాలానికి అంటినట్టుగా ఇప్పుడు రేవంత్ బల్యం ఏందంటే ఈ కాళేశ్వరం కథ. కాళేశ్వరంలో తప్పు జరిగింది, కాళేశ్వరంలో కథ జరిగింది అనేది సొంతం బిడ్డనే చెప్తుంది. కవితమ్మనే ఆంబాయ వెళ్ళబోసుకుంటుంది. కాళేశ్వరం కథ మీద కవితమ్మనే కథ చెప్పుకొస్తుంది. కడుపులో ఉన్న కషాయం అంతా కక్కింది. తెలంగాణ జనాలకేందో తెలిసిపోయింది. ఇక ఇప్పుడు ఈయనే ఏం ఉపాయం చేసిండయ్యా అంటే తెలంగాణలో ఉన్న సిట్టు తెరువు పోలే, సిఐడి తెరువు పోలే, దీన్ని సిబిఐ చేతికి అప్పచెప్పబోతుండు. ఎట్లా ఏంది ఏం కథ మరి ఎట్ట సంగతి అంటే సిబిఐ ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్రం చేతిలో ఉంటుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కుర్తిరాబడ్డా ఎలకాలోలే అయినామూరో, మాకు ఉచ్చు పెట్టి చిచ్చు లేపేరో. ఓ అమ్మా, ఇది ఎక్కడ కథరు నాయనా? బొంగరం తిరిగి ఏడ తిరగాలను, ఎక్కడ తిరగాలను, ఏం చేయాలను, ఎక్కడ రావాలను కక్కనే వచ్చే ఉయ్యాల ఊగి ఏడికి రావాలను గాడికే వచ్చే. ఆల పంచాది ఆడ తసి వేసుకోక గిడికెందుకు పోయి పంపిస్తుండు. ఇది ఎక్కడి కథరు దేవుడా? రేపు కనుక మేము ఈ సిబిఐ కేసుని ముంగడికి సాగనీయకపోతే ఎవరు? బీజేపీ వాళ్ళు. ఈ సిబిఐ కేసు, కాళేశ్వరం కథ, కేసీరావయ్య బండారాన్ని మేము ఇప్పి చెప్పకపోతే చూసిర్రా బీజేపీ వాళ్ళది బీఆర్ఎస్ వాళ్ళది ఎంత రామసక్కని దోస్తానవో అని రేవంతమయ్యా జన కలిజనారే జనకు జనారే బీఆర్ఎస్ బీజేపీ సోపతి చూడాలే అని డప్పు కొడతట్టుండు. ఎట్లా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని ఇప్పుడు బీజేపీ కోల్యాగలు నెత్తికి చేతులు పెట్టే కాలం వచ్చింది. ఎనకడికి అమిత్ షా తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టి కాళేశ్వరం అనేది కేసీరావుకు ఏటీఎం, ఇంట్లో 1,00,000 కోట్ల దోపిడీ చేసిండు కేసీరావు అని స్వయాన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నెత్తి నోరు 2 కొట్టుకుంటా లబోదిబో అనుకుంటా లొట్టి మీద కాకి లెక్క మొత్తుకొని పోయిండు. ఇదంతా తెలంగాణ జనాలందరి మనసులల్లా నాటుకొని ఉన్నది. అమిత్ షా గిట్లానే, అమిత్ షా అన్నమాట నిజమేనా అనేది కథ నడిచింది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ముంగడికి పోతుందా, లేకపోతే జోలపాట ఎన్నుకుంటా నడువంత్రానే ఆగిపోతుందా? అసలు ఏం నడుస్తుంది, ఏంది ఏం కథ? ఒకవేళ బీజేపీ వాళ్ళు ఈ కేసుని, కాళేశ్వరం కేసుని సిబిఐ తోటి ఉరిగీయకపోతే
పక్కేసి పండబెడితే బీజేపీ బీఆర్ఎస్ లోపడి దోస్తులు అనేది తెలంగాణ సమాజమే అర్థం చేసుకుంటుంది అనేది రేవంతమయ్య బల్యం. చూస్తురా ఎంత ముద్దుగునే పాఠాలు. అక్కడ కవిత గొల్లం, ఇక్కడ రేవంత్ బల్యం. ఈయనే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా అగో ఆ రకంగా వెచ్చి తమ ఆశయ రామసకథనంగా కాళేశ్వరం కథ నడుస్తుంది. ఇక ఇండ్ల ఇప్పుడు బీఆర్ఎస్ కోల్యాగలు ఎంత కాడికి తెచ్చే కవితమ్మ, మా ఉప్పు తిని మా పప్పు తిని తిన్న ఇంటి ఆశాలు లెక్క పెట్టినట్టు ఇవాళ ఏదో మీది మాటకే మా అయ్య దేవుడు, మా అయ్య మీద సిబిఐ ఎంక్వైరీయా, మా అయ్య మీద ఈ కాళేశ్వరం కథ మీద సిబిఐకి అప్పచెప్తారా, ఇదెక్కడి పాపము అని ఇప్పుడు ఆమె ఏడుపులు తూడుపులు పెడుతుంది. పాయ్ ఇక ఇంట్లో ఇప్పుడు హరీష్ రావుకు సురుకు పెట్టి సంతోషకు సురుకు పెట్టి ఇది చేసే వరకల్నే ఇప్పుడు బీఆర్ఎస్ కోల్యాగలు ఇక చాలమ్మ నీ సకదనము కవితమ్మ రామ్ రామ్ అనుకుంటా ఇప్పుడు ఆమెను ఫాలో అవుతున్న ఎవరైతే సోషల్ మీడియా అభిమానులు కార్యకర్తలు ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో ఇక వాళ్ళు దోస్తానాన్ని కటీపు చేసిర్రు సోషల్ మీడియాలో. ఇంకా వీళ్ళని కూడా అందుకెళ్ళి బీఆర్ఎస్ కుటుంబంలో సోషల్ మీడియా కుటుంబంలో లేకుండా తోక కత్తిరిచ్చిర్రట పిఆర్ఓ కానిచ్చి. ఏం జరగబోతుంది మరి రాబోయే రోజుల్లా అంటే కారు నలిగం బిలియం కాబోతున్నది. ఇంటోడు ఈకతోని కొడితే బయటోడు తోకతోని కొడతాడు అనే సామెత